అటువంటి వాడితో అలా మాట్లాడాలంటే ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతామ్మత. ఎంత అద్భుతమైన ఉపదేశం! నీ మనసుని మళ్ళించుకుని నీ కామము నీ స్త్రీల యందు పెట్టుకో, ధర్మాత్ముడమైపోయావు. తప్ప అన్యమైన స్త్రీల జోలికి ఎందుకు ఎడతావు? వెళ్ళకు. ఇహ సంతో నవాసంతి సతోవానానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. నీకు తెలియదనుకోవడానికి ఘన జటా చెప్పుకున్నావు వేదంలో. నీకన్నీ తెలుసు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరందామా? ఉంటారు. వినవా? నీకు తోచదా? ఎక్కడుంది దోషం? తెలిసున్నా ఆచరించవా? ధర్మము ఆచరిస్తే కాపాడుతుంది, ఆచరించని ధర్మము కాపాడదు. ఆచరించవా? ఎక్కడుంది నీ ఎందు దోషం? ఎన్ని మంచి మాటలు చెప్పిందండి తల్లి. ఘోరంగా చచ్చిపోతావురా, అనవసరంగా నా జోలికొస్తే విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నన్నెత్తుకొచ్చాననుకుంటున్నావు, నన్నెత్తుకొచ్చింది నీ గొప్ప కాదు, నువ్వు చచ్చిపోవడానికి తెచ్చుకున్నావు. నా మామూలుగా చంపడరా, రాముడు చంపవలసి వస్తే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చెడ్డకాండముల్. అక్షయ బాణతూడీరంలోంచి బంగారు బాణములను తీసి వింటినారికి సంధించి ఎక్కుపెట్టి విడిచిపెడుతున్నప్పుడు లంకాపట్టణం మీద మెరిసిపోతూ వచ్చి పడిపోతుంటే ఆనాడు నిన్ను రక్షించమంటే రక్షించే వాళ్ళు ఉండరు. 10 తలలు తెగి పడిపోతుంటే నీ ధర్మపత్ని కూడా నిన్ను నిందిస్తుంది. ఒరే, నాలో ఏది లేదని అవతల వారి దగ్గరికి పరిగెత్తావురా నీచుడా. పాయసం బంగారు పాత్రలో తాగినా ఒకటే, మట్టి పాత్రలో తాగినా ఒకటే. పాత్రని ఇష్టపడ్డావు కానీ రుచి ఒక్కటని తెలుసుకోలేకపోయావు అంటుందిరా అని తల్లి ఎంత మంచి మాట చెప్పాలో అంతే మంచి మాట చెప్పి నీ మనసు మార్చుకో, నశించిపోతావని చెప్పింది. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. అందుకు ఎత్తుకొచ్చావు. తప్ప నీ తరమే నన్ను తీసుకురావడం. శక్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద. పాలలోంచి తెలుపు వజ్రము కాంతి, సూర్యుడు సూర్యప్రభ, చంద్రుడు చంద్రప్రభ విడదీస్తానంటే సాధ్యమే? ఎలా కుదురుతుంది? నువ్వు చెయ్యలేవు. రాముణ్ణి సీతమ్మ నుంచి వేరు చెయ్యలేవు, సీతమ్మని రాముడి నుంచి ఎత్తుకు రాలేవు. నువ్వు అనుకుంటున్నావు దేని కొరకంటే నీ వధ కోసం తెచ్చుకున్నావు. ఘోరమైన చావు చచ్చిపోతావు. ఘోరమైన చావు అంటే 10 తలలు నరికేస్తుంటే అందరూ పైన నిలబడి అమ్మయ్యా దుర్మార్గుడు పోతున్నాడని పుష్పవృష్టి కనిపిస్తారు. ఇంకెంతకన్నా నీచమైన చావు ఏమిట్రా? కనీసం ఎవరు ఏడవాలి? ఇల్లాలు ఏడవాలి. ఆయన చచ్చిపోయాడు. నీ ఇల్లాలు కూడా ఏడవదురా, నిన్ను నింద చేస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోగలగాడు. ఇంద్రియములను తిప్పు, లేకపోతే సర్వనాశనం అయిపోతావుంది. అదే జరిగింది. రావణ వధైపోయిన తర్వాత పట్టమహిషి అని మండోదరికి కబురు చేశారు. పల్లకీలో వచ్చింది యుద్ధభూమికి. అందరూ అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆమె చిన్నగా రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత అంది. ఒరే, నువ్వు ఒకప్పుడు తపస్సు చేశావు. ఒరే అనలేదనుకోండి, మీరు ఇంతకు ముందు తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టారు. నేను ఇలా కూర్చున్నాను అనుకోండి, అకస్మాత్తుగా ఇలా ఓ త్రాచుపం వచ్చింది అనుకోండి. ఓ త్రాచుపం వస్తే నేను కంగారు పడి ఇలా అన్నాను అనుకోండి, దాని పడగ నా కాలు కింద ఉండిపోయింది అనుకోండి. ఓ సభలో నిజంగా వచ్చింది అలా. నా అదృష్టం ఏమిటంటే వచ్చిందని నాకు తెలియదు. వెనక్కి కర్రలు పట్టుకెడుతుంటే ఇదేమిటి ఏ సభలో జరగలేదు, ఇలా కర్రలు పట్టుకెడుతున్నారు ఏంటో అనుకున్నాను అంతే. ఆ తర్వాత తెలిసింది నాకు, పెద్ద త్రాచుపం వచ్చేసిందండి వెనక్కి. కానీ అది వెనకాతలు అలాగే పడుకొని కాసేపు అలాగే తిరిగి మళ్ళీ దిగి వెళ్ళిపోయింది. మాకు కనపడలేదు ఎడిపోయిందో అన్నారు. బల్లలతో వేసిన వేదిక కిందకు పోయింది, అది కనపడలేదు. అప్పుడు సుందరకాండ చెప్తాడు, రామచంద్రమూర్తే కాపాడాడు. కాబట్టి అథవా నేను ప్రతిపాదించేటటువంటి విషయం ఏమి అంటే, ఆ సీతమ్మ తల్లి అంతటి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించిన రావణుడికి ఏ ఉపదేశం చేసిందో అది నిజమైంది. వచ్చినటువంటి ఆ మండోదరి, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని బలవంతంగా నిగ్రహించావు. ఇంద్రియాని బలిష్టాని నయుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. పడగ మీద కాలు పెట్టావు, ఎంతకాలం అలా ఉంచుతావు? నువ్వు కాలు తీస్తే బాగుందని పాము చూస్తూ ఉంటుంది.
పాము నీ కాలు కింద కదలకుండా అలా ఉండిపోయి ప్రాణం వదిలేస్తే బాగుండని నువ్వు అనుకుంటావు. ఎప్పుడోప్పుడు కాలు ఎత్తుతావు, దాని మొదటి లక్ష్యం నీ కాలుని కాటేసి వెళ్ళడమే. అలాగే ఇంద్రియాలు ఎదురు చూసేయి. నీ తపస్సు పూర్తవగానే కాట్లు వేసేయి.